సార్ ఇప్పుడు డాగ్ బైట్స్ బాగా వింటున్నాం. చిన్న చిన్నల పిల్లల మీద కూడా డాగ్ బైట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. కోర్స్ మనం ఈ డాగ్ బైట్స్ని ఆపలేము. ఆ పిల్లల తల్లిదండ్రులకు చెప్పినా వాళ్ళే మన మీద ఎగబడతారు. రైట్. అంటే నెక్స్ట్ కుక్క కరిచిన తర్వాత వెంటనే చేయవలసిన జాగ్రత్తలు ఏంటి సార్? ఎటువంటి మెడిసిన్ తీసుకోవాలి? రైట్. సో కుక్క కరిచిన వెంటనే ఫస్ట్ భయపడకూడదండి. సో 2 టైప్స్ ఆఫ్ ఇంజురీస్ ఉంటుంది. సో జస్ట్ పట్టుకొని వదిలిందా, లేకపోతే దాని పన్ను లోపలికి దిగిందా, లేకపోతే టియర్ ఏమన్నా ఉందా, కట్ ఏమన్నా ఉందా, మజిల్ పట్టి లాగేసిందా, ఇవి చూసుకోవాలి ఫస్ట్. ఇమ్మీడియట్గా ఏం చేయాలంటే మనకు ఏ మెడికల్ స్టోర్కి పోయినా ఎన్ఎస్ అని దొరుకుతుంది, నార్మల్ సెలైన్ అని దొరుకుతుంది. ఆ నార్మల్ సెలైన్ తెచ్చి నీట్గా క్లీన్ చేసేసి, అంటే ప్రాథమిక చికిత్స ఎమ్మటే చేయాల్సింది, అక్కడే చేయాల్సింది. సో ఎన్ఎస్ దొరుకుతుంది. సో ఎన్ఎస్ సేఫ్. అది మామూలు ఏ వాటర్ అంటే ఆ వాటర్ వాడకుండా ఎన్ఎస్ దొరుకుతుంది మనకు. ఎంతో 70 రూపీస్ 80 రూపీస్ ఉంటుంది. అది తెచ్చి నీట్గా క్లీన్ చేసేసి, సో బ్లీడింగ్ ఎక్కువ అవుతుంటే స్టెరైల్ కాటన్ పెట్టి ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్కి తీసుకొని పోతే, ఒకవేళ దానికి స్టిచ్చింగ్ అవసరం అనుకోండి, స్టిచ్చింగ్ చేయాలి. లేకపోతే ఎస్పెషల్లీ విమెన్కి, ఆడపిల్లలకు కరిచింది అనుకోండి, ఫేస్ పైన ఎక్కడన్నా కరిస్తే మనము మెయిన్గా ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికే వెళ్తాం అనమాట. ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళి నీట్గా సూచర్స్ వేసుకోవచ్చు. సో మనకు యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్స్ ఉన్నాయి. సో అవన్నీ తీసుకొని తగ్గిపోతుంది. సో మెయిన్గా ఏంటంటే ఏ వాటర్ అంటే ఆ వాటర్ వాడకుండా ప్రతి మెడికల్ స్టోర్లో ఎన్ఎస్ దొరుకుతుందో ఆ ఎన్ఎస్తో క్లీన్ చేసుకొని సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో దానికి తగ్గ యాంటీబయాటిక్స్ ఏమున్నాయి, లేకపోతే పెయిన్ కిల్లర్స్ ఏమున్నాయి, అవన్నీ తీసుకోవచ్చు. అంటే యాక్చువల్గా ఇప్పుడు చాలామంది కుక్కల్ని పెంచుకుంటూ వాటితో ఆడుతున్నారు. దాని బొచ్చు ముక్కులకి మూతులకు పోతుంది. ఇంకా రీసెంట్ ఏంటంటే కుక్క సలైవాలో కూడా ర్యాబిస్కి సంబంధించింది ఉంది అని మన రీసెంట్గా ఒకళ్ళు చనిపోయారు కూడా సలైవా వల్లనే. జస్ట్ అంటే దీనికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పెంచొద్దంటే ఊరుకోరు. కోర్స్ నేను డాగ్ లవర్ని, నాకు 9 డాగ్స్ ఉన్నాయి, అందుకే ఈ డౌట్ వచ్చింది. ఓకే. చాలామంది చూస్తుంటామండి, ఆ కుక్క మూతులు అన్నీ నాకుతూ ఉంటారు. అవి వీళ్ళ మూతులు నాకుతుంటాయి, ఇదే వాళ్ళ మూతులు నాకుతుంటుంది. వాళ్ళకి హ్యాపీగా ఉంటుందని కొంతమందికి నచ్చదు అది. సో బేసిక్గా ఈ ర్యాబిస్ వైరస్ అనేది ఈ డాగ్ సలైవాలోనే ఉంటుంది. సో అది మల్టిప్లై అయ్యేది అక్కడే. సో అంటే ప్రతి డాగ్కి ఉంటుందా సార్? ప్రతి డాగ్ సలైవాలో ర్యాబిస్ ఉంటుందా? లేదండి. సో ర్యాబిస్ అనేది కూడా ఒక వైరస్. సో కోవిడ్ అనే వైరస్ ఒకరి నుంచి ఒకరికి ఎలా వెళ్తుందో, దానికి వ్యాక్సిన్ ఎలా ఉందో డాగ్ కూడా ఈ ర్యాబిస్ వ్యాక్సిన్ కూడా ఉంటుందన్నమాట. ర్యాబిడ్ వైరస్తో ఇన్ఫెక్ట్ అయిన డాగ్ గన మిమ్మల్ని కరిస్తే మీకు ర్యాబిస్ వస్తుంది. అంతే తప్పితే ర్యాబిడ్ వైరస్తో ఇన్ఫెక్ట్ కాని డాగ్తో రాదనమాట. సో ప్రతి ఒక్క డాగ్లో వైరస్ ఉండదు. సో మనం చాలామంది అనుకుంటారు అన్ప్రొటెక్టెడ్ సెక్స్ చేస్తే హెచ్ఐవి వస్తుంది అని. హెచ్ఐవి లేని పర్సన్లు అన్ప్రొటెక్టెడ్ సెక్స్ చేసుకుంటే ఎక్కడ రాదు. ఇది కూడా అంతే. ఒక డాగు హెచ్ఐవి ఉన్న ర్యాబిస్ ఉన్న డాగు మనిషిని కరిస్తే వాళ్ళకి ర్యాబిస్ వస్తుంది. అదే విధంగా ర్యాబిస్ ఉన్న డాగు ఇంకో ర్యాబిస్ లేని డాగ్ని కరిస్తే దానికి ర్యాబిస్ వస్తుంది తప్పితే. సో నార్మల్గా న్యాచురల్గా ర్యాబిస్ అనేది డాగ్ సలైవాలో ఉండదు అనమాట. ఓకే. ఎట్లా గుర్తుపట్టాలి సార్ వాటిని? రైట్. సో గుర్తుపట్టడం కష్టం అండి. కాకపోతే ర్యాబిట్ డాగ్ ఎలా ఉంటుందంటే అది ఎప్పుడు చాలా వీక్గా ఉంటుంది. సో సలైవా ఎక్కువ దానికి వస్తుంటుంది, చాలా అగ్రెసివ్గా ఉంటుందన్నమాట. సో ఆ అగ్రెసివ్నెస్ని బట్టి, లేకపోతే ఆ వీక్నెస్ని బట్టి, సో సలైవా కంటిన్యూస్గా రావడం దాన్ని బట్టి, సో దానికి మెయిన్గా మస్కులర్ సిమ్టమ్స్ వస్తాయి. మజిల్స్ అన్ని టైట్ కావడం, దొర్లడం, అది సో అది వాటర్ తాగకపోవడము. సో ఇవన్నీ చూసి ఆ డాగ్ని గుర్తుపట్టచ్చు అనమాట, ర్యాబిట్ డాగ్ అని. ఓకే. సో గుర్తుపట్టినా పట్టకపోయినా అది అడ్వాన్స్డ్ స్టేజెస్లో, కొన్ని ఎర్లీ స్టేజెస్లో మనకి ఈ సిమ్టమ్స్ అన్నీ తెలియదు. డాగ్ నార్మల్గానే ఉంటుంది కానీ ర్యాబిస్ ఉంటుంది అనమాట. అందుకే డాగ్ బైట్కి చాలా దూరంగా ఉండడం మంచిది. ఓకే. దీనికి హోమియోపతిలో మెడిసిన్ ఉందా సార్? అదేవిధంగా గవర్నమెంట్ కూడా దీనికి సంబంధించి మెడిసిన్ని ఫ్రీగా ఇస్తుందా, ప్రొవైడ్ చేస్తుందా? సో గవర్నమెంట్ గురించి తప్పకుండా ఇస్తుంది అనుకుంటానండి. బట్ ర్యాబిస్ వ్యాక్సిన్ అనేది పెద్ద వ్యాక్సిన్ కాదు. సో ఏ చిన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ర్యాబిస్ వ్యాక్సిన్ అనేది దొరుకుతుంది.